ఈ 11వ రాత్రి కొరకు ఉపవాస అభిషేక ప్రార్థన కొరకు నేను కనిపెడుతూ ప్రభు పాదములు పట్టుకుని వేడుకొనిచుండగా ప్రభు సంఘానికి ఇచ్చినటువంటి వాక్య ధ్యానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పింది ఏంటంటే, ఇక నుండి అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మిమ్మల్ని నేను అవమానించక, మీరు తృప్తి పొందునంతగా, మీరు తృప్తి పడే అంతగా నేను ధాన్యాన్ని క్రొత్త ద్రాక్షారసాన్ని తైలమును నేను మీకు పంపించుచున్న దేవుడనైన నేను. హల్లెలూయా. ఆయన సంఘానికి 11వ రోజు ఇస్తున్న వాగ్దాన పత్రిక లేదంటే లేఖ లేదంటే ఉత్తరము ఏంటి అనగా, నేను మిమ్మల్ని అన్య జనుల్లో అవమానాస్పదముగా ఉంచగా నీ తల దించబడకుండా నేను నీకు ద్రాక్షారసాన్ని ధాన్యాన్ని తైలమును పంపుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున దేవుడిది సంఘానికి ఇస్తున్న వాగ్దానం, నా దేవుడు ధాన్యమునిస్తాడంట, ద్రాక్షారసం ఇస్తాడంట, క్రొత్త తైలాన్ని పంపిస్తాడంట. హల్లెలూయా. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం. అసలు ఈ వాగ్దానాన్ని నేను చదివిన తర్వాత, దేవుడు నా మనస్సులో పెట్టిన తర్వాత, అసలు ఏ సందర్భంలో ఈ వాగ్దానం అసలు ఎవరికి చేయబడింది, దేవుడు ఎవరికి చేశాడు, వారు ఈ వాగ్దానం చేసినప్పుడు వారు ఎలా ఉన్నారు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నేను ఒక్కసారి ధ్యానం చేద్దామని చెప్పి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం అంతా, మీరు ఇప్పుడు వెళ్ళనక్కర్లేదు, నా వైపు చూడండి, టైం లేదు గనక. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం అంతా నేను చదువుతున్నప్పుడు అక్కడ ఇజ్రాయేలు ప్రజలు నష్టపోయినట్లుగా నాకు కనపడింది. వారి యొక్క పంట పొలాలు పసగర పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు దాడి జరిగి ఆ పంటనంతా నాశనం చేసినట్లుగా, వారు చాలా నష్టపోయినట్లుగా, వారు చాలా బాధపడుతున్నట్లుగా, వారు చాలా వేజారిపోతున్నట్లుగా 1వ అధ్యాయం అంతా నాకు కనపడింది. మీరు ఇళ్ళకపోయి చూసుకోండి. ఇశ్రాయేలు ప్రజలకి అడుగడుక్కి అక్కడ నష్టం జరిగిపోయింది. అందరు నష్టపోయి ఏడుస్తున్నారు. వారికి ఉన్నదంతా పోయింది. వారి బలమంతా నాశనం అయిపోయింది. వారు సంవత్సరాల తరబడి భూమిని దున్ని పండించిన ప్రతి పంట, ఆ గొంగల పురుగులు, ఆ పసగరి పురుగులు, ఆ మిడతలు వచ్చి పంటనంతా తినేసినాయి, పంటంతా నాశనం చేసేసినాయి. ఆ సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. 1వ అధ్యాయం అంతా మనం చూస్తే చాలా దుఃఖక్రాంతులైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు మనకు అక్కడ కనబడతారు. అసలు ఎందుకు వారి జీవితంలో నష్టము జరిగింది అని ఇంకా నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు 1వ అధ్యాయంలోనే వారు దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి పరిస్థితులు నాకు అక్కడ కనపడ్డాయి, సందర్భాలు నాకు అక్కడ కనపడ్డాయి. దేవుని మాటకు లోబడినటువంటి గుణము నాకు అక్కడ వారిలో కనపడింది. వారు మత్తులై పడి ఉండటం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం, పాపమును అక్కడ వారు జరిగించడం కనపడింది. అందుకే దేవుడు వారికి అంత నష్టమును కలగజేశాడని, వారిని అంత ఇబ్బంది పెట్టాడని, వారిని అంత బాధ పెట్టాడని నాకు వాక్యములో నాకు క్లియర్గా అర్థమైన విషయం. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా దేవుడు ఎందుకు ఈ వాగ్దానాన్ని ఇజ్రాయేలు ప్రజలకు చేస్తున్నాడు? వారు ఒకసారి పాపం చేశారు, ఒకసారి దేవునికి ఆయాసాన్ని కలిగించారు, దేవుని దుఃఖపెట్టారు, దేవుణ్ణి బాధపరిచారు, దేవుణ్ణి హింసించేటట్లుగా వారి పద్ధతి, వారి వ్యవహారం ఉందని చెప్పి దేవుడు ఆ పంటని ఆ మిడతలకి, ఆ గొంగల పురుగులకి, ఆ పసగరు పురుగులకి దేవుడు ఇచ్చేసాడు. ఎందుకంటే అవి తినేటట్లుగా దేవుడు చేశాడు. వారి బలమంతా క్షీణించిపోయేటట్లుగా, వారి సంతోషమంతా నాశనమైపోయేటట్లుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని చేశాడు. మరి ఎందుకు దేవుడు 19వ వచనములో 2వ అధ్యాయం 19వ వచనములో నా దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఇక నుండి, ఇప్పటి నుండి, ఈ రోజు నుంచి అన్య జనుల ముందు తల దించుకోనివ్వను, నేను తల ఎత్తుతాను, నేను ద్రాక్షారసం ఇచ్చేస్తాను, ధాన్యం ఇచ్చేస్తాను, క్రొత్త తైలం పంపుతానని దేవుడు వారితో మాట్లాడాల్సిన అవసరం ఏముందంటారు? ఏమమ్మా?
అక్కడ 2వ అధ్యాయము గనక 17వ వచనాన్ని చదవండి ఒకసారి. వాళ్ళు ఏం చేశారు? 2వ అధ్యాయము 17వ వచనం. యెహోవాకు ఆ పరిచర్య చేయి యాజకులు ఆ మంటపమునకును ఆ బలిపీఠమునకును మధ్య నిలవబడి ఆ కన్నీరు విడుచుచు కన్నీరు విడుచుచు యెహోవా యెహోవా నీ జనుల ఎడల నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. అవమానానికి మీరు ఇక నుంచి అప్పగించొద్దయ్యా. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైనందురో వారి దేవుడు ఏమైపోయాడని అవమానిస్తారు ప్రభు మమ్మల్ని అని వేడుకొనవలెను అని వేడుకున్నారంట. దేవునికి మహిమ కలుగునగా అని యాజకులు చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసిన జనమా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారులారా, దేవుని ఆయాసపరిచిన వారులారా, మీరు ఇలా ప్రార్థన చేయండి. అన్య జనుల ముందు నాయన మేము అవమానపరచబడకూడదు, మేము తప్పు చేసాం, మేము ఒప్పుకుంటున్నాము నాయన, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి, మీరు ప్రార్థన చేయండి అని యాజకులు అక్కడ విశ్వాసులకి అనగా ఇశ్రాయేలు ప్రజలకి, పాపము చేసి దేవునికి ఆయాసాన్ని కలిగించిన ప్రజలతో వారు మాట్లాడుతున్నారు. ఏమని ప్రార్థన చేయమన్నారయ్యా? మేము అన్య జనుల ముందు మేము తల దించుకోవద్దు నాయన, అన్య జనుల ముందు మేము తల దించకూడదు ప్రభా. అయ్యా వారు అవమానిస్తారయ్యా, మీ దేవుడు ఏమైపోయాడు, మీ దేవుడు శక్తి కలిగిన దేవుడు కాదా, బలమైన దేవుడు కాదా అంటారయ్యా. మేము చేసిన తప్పే, మమ్మల్ని క్షమించండి అని వారు యాజకులు చెప్పిన మాటలకి లోబడి కన్నీరు కార్చి మందిరములకు పోయి బలిపీఠం వద్ద మోకరించి 2 చేతులు పైకెత్తి అక్కడ పశ్చాత్తాప ప్రార్థన చేసినందున నా దేవుడు 18వ వచనములో తన ప్రజల నిమిత్తమై రోషము కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య స్తోత్రం అంటూ చప్పట్లు కొట్టాలి, యేసయ్య స్తోత్రం అంటూ చప్పట్లు కొట్టాలి. వారి ఏడుపులను చూచిన దేవుడు, వారి మనవిని విన్న దేవుడు 18వ వచనములో రోషము కలిగి వారి పట్ల కార్యములు చేయడానికి సిద్ధపడిన దేవుడు ఆయన. హల్లెలూయా. మరి ఏ ప్రార్థన చేశారమ్మా? పశ్చాత్తాప ప్రార్థన చేశారు వాళ్ళు. అక్కడ పాప పరిహారార్థ ప్రార్థనలు జరిగినాయి 17వ వచనములో. మీరు 18వ వచనము కనుక మీరు చూస్తే చదవక్కర్లేదు, మీరు అలా జస్ట్ దాని వైపు చూడండి. 18వ వచనములకు చక్కని మాట రాయబడి ఉంది. యెహోవా తన ప్రజల కొరకు రోషము కలిగిన వాడై 19వ వచనములో ఈ వాగ్దానాన్ని చేశాడు వాళ్ళకి. నేను మీకు ధాన్యాన్ని ఇస్తాను, నేను మీకు క్రొత్త ద్రాక్షారసాన్ని ఇస్తాను, నేను మీకు తైలాన్ని పంపిస్తున్నాను. చూసారండి, 17వ వచనంలో ప్రార్థన చేశారు, 19వ వచనంలో దేవుడు కార్యం చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, అధ్యాయాలు కూడా దాటలేదండి. వారు 17వ వచనములో ప్రార్థన చేస్తూ ఉండగానే వారు ఇంకా ముగించలేదు, వారి ప్రార్థన ఇంకా ఆమేన్ అనలేదు. దేవుడు 19వ వచనములో వారికి ఇవ్వకనే వాగ్దానము చేసేస్తున్న దేవుడు ఆయన. ఏమనంటే, నేను ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్ష రసాన్ని, నీకు తైలాన్ని పంపించేస్తున్నానని. వెంటనే చూడండి, వారి ప్రార్థన ఇంకా ముగించక మునిపే, వారి ప్రార్థన ఇంకా ఆపివేయక మునిపే, వారు ఆమేన్ అని వాళ్ళు మోకాళ్ళు దించక మునిపే, వారు లెగిచి మందిరాలు విడిచిపెట్టి వాళ్ళ గృహాలకు వెళ్ళక మునిపే, బలిపీఠముల దగ్గర నుంచి వారు దూరము కాక మునిపే, నా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము ఈ పూట దేవుడు మనకిస్తున్న వాగ్దానం అది. నేను అంటాను, వెంటనే అక్కడ సమాధానం వచ్చింది. అనండి ఒకసారి మాట. ఎప్పుడు వచ్చిందండి? వెంటనే వచ్చేసింది. అక్కడ దేవునికి మహిమ కలుగునగా. వెంటనే సమాధానము రావాలి అంటే నీ ప్రార్థనలు పశ్చాత్తాప ప్రార్థనలై ఉండాలి. నా దేవుడు క్లియర్గా రాత్రి మాట్లాడుతున్నారు. ఏదో నామకార్థ ప్రార్థనలు చేస్తే నీకు సమాధానము రాదు. అర్థమవుతుందని చెప్పేది. ఏదో మొక్కుబడి ప్రార్థనలు చేస్తే, ఏదో వెళ్ళాలి కదా, చెయ్యాలి కదా అని, ఏదో టైమింగ్లు ఉన్నాయి కదా, ఏదో ఈ సమయానికి నేను చెయ్యాలి కదా అని నువ్వు ప్రార్థనలు చేస్తే దేవుడు నీకు సమాధానం ఇవ్వడు. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఇది.
ఎందుకు నేను ఆలోచించాను, ప్రభా ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా వారి ప్రార్థన ముగించక మునిపే నువ్వేంటి ఇంత త్వరగా వారికి ఆన్సర్ ఇచ్చావు, ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పమని దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఒక తలాంతును పుట్టించిన మాట ఏంటంటే, నన్ను క్షమించయ్యా అని చేసే వారి ప్రార్థన వెంటనే వింటాడంట ఆయన. దేవునికి మహిమ కలుగనగా. అయ్యా నా తప్పులను మన్నించు, నా పాపములను మన్నించు, నా అవిధేయతలను మన్నించని మొదలు పెడతారు చూసావు ప్రార్థనలు. వారి ప్రార్థనలకు మాత్రమే దేవుడు వెనువెంటనే సమాధానం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ద్వారముల వద్ద నుంచని నీకేమి వాగ్దానం ఇవ్వాలో ఆయన మాట్లాడగలిగిన దేవుడు. మహిమ కలుగునుగా. కవరే చప్పట్లు కొట్టరే, దేవునికి స్తోత్రం. నేను ఫస్టే చెప్పాను, నిర్లక్ష్యపాత్మ పోవాలి, దురాత్మ ఉంది నీలో. నిర్లక్ష్యపాత్మ విడిచిపెట్టునుగాక. ఇక్కడ మాట్లాడుతున్నది ప్రభువు. నిర్లక్ష్యంగా ఉండొద్దు. రాళ్ళు ఎత్తేస్తాడు ఆకాశంలో, చస్తారు దెబ్బకి. అందరూ నా స్పృహలో ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు ఏది ఆలోచించదు, ఈ రోజున వాగ్దానం మీద ఫోకస్ పెట్టండి. దేవుడు ఇంత గొప్ప వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. నిజంగా నాకు ఎంత సంతోషం వేసిపోతుంది ఈ వాక్యం నాకు తెలిసిన దగ్గర నుండి కూడా. ఎందుకంటే 3 ఆశీర్వాదాలని ఒక మాట కాదు దేవుడు చెప్పింది. వాళ్ళకి 3 ఉన్నాయి. దాంట్లో నీకు నేను ధాన్యం ఇస్తానన్నాడు, క్రొత్త ద్రాక్షం ఇస్తానన్నాడు, తైలం పంపుతానన్నాడు. అక్కడ 3 ఆశీర్వాదాలు వెంట చేయడానికి ఏంటి అక్కడ కారణం అంటే, వారు పశ్చాత్తాపబద్ధులై. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా సుంకరిలాగా ప్రార్థన చేయనా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నా. అక్కడ సుంకరి ఏ ప్రార్థన చేశాడండి? అయ్యా ఆకాశము వైపు నా కన్నులెత్తటానికి నేను యోగ్యుడను కాదు. అక్కడ సుంకరి పాపము చేసినట్లుగా కానీ తన పాపమును అక్కడ రాసినట్లుగా కానీ అక్కడ బైబిల్లో లేదు. అక్కడ పాపము లేకపోయినా అతను అంటున్న మాట, నేను నీ వద్ద కన్నులెత్తడానికి భాగ్యుడను నేను కాదని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నాడు. నేను అంటున్నాను, నువ్వు మొక్కుబడిగా ప్రార్థన చేస్తే కార్యం జరగదు. ఆమేన్ చెప్పండి. నువ్వు మొక్కుబడిగా ఇన్ని సంవత్సరాలు, అయ్యా నేను మొక్కుబడిగానే ప్రార్థన చేస్తున్నాను, ఏదో నాకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను, ఏదో మీరు చెప్పారని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఎన్ని గంటలు కూడా అని గనక ఎవరైనా ప్రార్థనలు చేశారంటే వాళ్ళకి సమాధానం రాదు, ఇక ఎన్నడూ కూడా మీరు చూడరు అని అర్థం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మన సంఘం అంతా కూడా, యూట్యూబ్లో చూసే ప్రతి ఒక్కరు కూడా సమాధానం రావాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా తగ్గింపుతో ప్రార్థన చేయాలి, పశ్చాత్తాప ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నన్ను క్షమించు అన్న మాట మనం విడిచిపెట్టొద్దు. మన అవిధేయతలను ఎత్తి చూపిస్తూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఉదయాన్నే పనులకు వెళ్తున్నప్పుడు కూడా మన అవిధేయతలను దేవునికి జ్ఞాపకం చేస్తూ క్షమించమని అంటూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. అయ్యో నేను ఏ పాపం చేయలేదు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే కుదరదు. అక్కడ సుంకరుడు కూడా ఏమీ చెయ్యక ముందే ఆ మాట మాట్లాడాడు, నేను నీ ఎదుట కన్నులు ఎత్తటానికి అంత సీన్ నాకు లేదని చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే, అంటే నీ ప్రార్థనలో గర్వము కానీ, నీ ప్రార్థనలో అతిశయాస్పదము కానీ, నీ ప్రార్థనలో ఒక ఆశీర్వాద కొరకు కానీ, నీ ప్రార్థన నామకార్థంగా కానీ, మొక్కుబడిగా కానీ చెయ్యాలని కానీ, విసుగొచ్చి కానీ, విసుగు లేక కానీ, ఏదో ఇప్పుడు మెలకుగా ఉన్నాను కదా అని ప్రార్థన చేయడాలు కానీ, ఇవన్నీ చేస్తే దేవుడు సమాధానం ఇవ్వడు, నీకు వాగ్దానం ఇవ్వడు. హలో, గట్టిగా చెప్తారా? అందరికి అర్థమైందంటారు ఈ మాట? దేవునికి ఎలా చేయాలమ్మా మనం ప్రార్థన? అంతే, ఒక మాట, ఎలా చేయాలమ్మా? పశ్చాత్తాపం. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా పశ్చాత్తాపంతో చేయాలి. అర్థమైందా? అన్ని సమయాల్లో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. అలాగన ఈ రోజున నీ లైఫ్ స్టైల్ మార్చుకో. 25వ సంవత్సరం అంతా కూడా నువ్వు మరవద్దు. మొక్కుబడి ప్రార్థనలు తీసేయండి, నామకార్థ ప్రార్థనలు తీసేయండి, మెలకుగా ఉన్నాను కదా అని చేసే ప్రార్థనలు తీసేయండి, నిద్ర పట్టట్లేదు కదా అని చేసే ప్రార్థనలు తీసేయండి, అయ్యగారు చెప్పారు కదా అని చేసే ప్రార్థనలు తీసేయండి. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. దేవుణ్ణి క్షమించమంటూ ప్రార్థన చేయాలి. నన్ను మన్నించయ్యా అంటూ ప్రార్థన చేయాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా వారి ప్రార్థన ముగించక మునిపే వాగ్దానము చేసిన దేవుడు నీకు కూడా వాగ్దానము చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క మాటలో చెప్తున్నాను, బ్రతుకు మార్చుకొని ప్రార్థన చెయ్యండి. ఒకే ఒక్క సీన్ ఇక్కడ.
అర్థమైందా? ఇజ్రాయేలు ప్రజలు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే మమ్మల్ని మన్నించు అన్న తర్వాత దేవుణ్ణి వేడుకుంటున్నారు వాళ్ళు. అర్థమైందా? మమ్మల్ని క్షమించు అన్న తర్వాత దేవుణ్ణి అడుగుతున్నారు వాళ్ళు. నేను అంటాను, బ్రతుకు మార్చుకొని ప్రార్థనలు చేయండి. మీరేమంటారు దీనికి ప్రతినిధిగా? ఆమేనని కూడా అనరా? అంటే అనేసారు ఒకసారి చాలా. ఎన్నిసార్లు ప్రభుని స్తుతిస్తే అంత ఆశీర్వాదం అంట. హల్లెలూయా. ఒక నాకు నిజం చెప్పండి, ఇన్నిసార్లు ఆమెను చెప్పిస్తున్నారు, విసుగు వస్తుంది నాకు అన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. విసుగు వచ్చిందా? యేసు రక్తమే జయం. వెనక ముందు ఆలోచించను, చెప్పాల్సిందే. ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బ్రతుకు మార్చుకొని ప్రార్థన చెయ్యి. 24వ సంవత్సరం నువ్వు ఎట్టా ప్రార్థన చేస్తావు నాకు అనవసరం. 25వ సంవత్సరంలోనైనా అర్థమైందా? నువ్వు అడుగు పెట్టలే, ఇంకా 10 రోజులు ఉంది. నా దేవుడు ముందులుగానే నీకు అన్నీ నీకు చెప్తున్నాడు. ఆయన 25లోకి ఎలా నువ్వు అడుగు పెట్టాలో దేవుడు నీకు చెప్పి నడిపిస్తున్నాడు ముందుకి. అర్థమైందా? 11వ తారీఖు నుంచి మీరు గమనిస్తే ఏ అభిషేకాలతో అడుగు పెట్టాలి, ఎలా అడుగు పెట్టాలి, ఏ పద్ధతితో అడుగు పెట్టాలి, దేవుడు ఇదే మీరు మైండ్లో పెట్టుకోవాలి. నేను ఎలా అడుగు పెట్టబోతున్నాను 25లో. దేవునికి స్తోత్రం. కాబట్టి బ్రతుకు మార్చుకొని అడుగు పెట్టండి, బ్రతుకు మార్చుకొని ప్రార్థనలు చేయండి. బ్రతుకు మారకుండా ప్రార్థనలు చేస్తే దేవుడు చేస్తాడా? చేయడా? చెయ్యడు. బ్రతుకు మార్చుకోకుండా, పద్ధతి మార్చుకోకుండా, ఉద్దేశాలు మార్చుకోకుండా, అర్థమవుతుందమ్మా? ఇవన్నీ మార్చుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి సమాధానము, వాగ్దానము, ఆశీర్వాదము రాదు. నువ్వు అవునన్నా కాదన్నా. ఎవడైతే వాడి బ్రతుకును మార్చుకొని మోకరించి ఎక్కడున్నా ప్రార్థన చేస్తాడో, ముందల వాడి అవిధేయతలను, వాడి తప్పులను దేవునికి చూపించి క్షమాపణ అడిగి పశ్చాత్తాపముతో తన కన్నీరు కార్చి ప్రభు పాదాలను కడిగి పాదాలను ముద్దు పెట్టి తల వెంట్రుకలతో తుడిసిన వాడికే ఆశీర్వాదము దక్కిద్ది, ప్రేమ దక్కిద్ది, సమాధానము దక్కిద్ది, వాగ్దానము దక్కిద్ది, కృప దక్కిద్ది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, తమను తాము మొట్టమొదటిగా తగ్గించుకొని ప్రార్థన చేసి, అదిగో చూడండి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి, క్షమాపణ అడిగి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు మార్గములను విడిచి వేసిపోయిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, వారి ప్రార్థనను వింటాను, వారి పాపమును క్షమించి, పాపమును క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారి చెడు మార్గమును విడిచిపెట్టాలి, వారు తగ్గించుకోవాలి, వారి పాపమున దగ్గర ఒప్పుకోవాలి, వారి అవిధేయతన దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు నేను వారి ప్రార్థన వింటాను, అప్పుడు నేను వారిని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. ముందర ఏం విడిచిపెట్టాలంటమ్మా? మనం ఏం విడిచిపెట్టాలమ్మా? పాపము, చెడుతనము విడిచిపెట్టేయాలి. అర్థమైంది? అవేమి విడిచిపెట్టుకుని ఎంత బాగా ప్రార్థన చేసినా నా దేవునికి సమాధానం ఇవ్వడు. అర్థమవుతుందా? ఇది ముందల ఈ చిన్న విషయం నువ్వు మర్చిపోయావంటే నువ్వు పప్పులో కాలేసినట్లే. నువ్వు ఎంత బాగా ప్రార్థన చేసినా కార్యం జరగదు. అర్థమవుతుందా? ఎంత గట్టిగా కేకలేసినా కార్యం జరగదు. గట్టిగా కేకలేసి ప్రార్థించేసేవాడు ఎలా ఉండాలంటే వాడు చెడుతనాన్ని విడిచిపెట్టి ముందర దేవుని వద్దకు వచ్చిన వాళ్ళు అవిధేయతలన్నీ కడుక్కొనప్పుడు దేవుడిని ఏదైనా అడగగలగాలి. నాకు పలానాది చెయ్యి ప్రభువా, నాకు పలానాది ఇవ్వు నాయనా అని దేవుని అప్పుడు అడగాలి. ముందర ఎగేసుకుంటూ నువ్వు పెద్ద ఉత్తమమైన దాని అని ఎగేసుకుంటూ అది ఇచ్చేయమనగా ఇచ్చేయడు ఆయన. ముందల నువ్వేంటో, నీ స్థితి ఏంటో నా ప్రభువుకు చెప్పు. నా ప్రభువుకు తెలుసు, కానీ నీ నోటి నుండి నీకు తగ్గింపు ఉంటుందా లేదా పొగరబోతు ప్రార్థనలు చేస్తా నా దేవుడు చూస్తున్నాడు. 24వ సంవత్సరంలో ఇక ఎటాకే. ముందర ఏం లేవు, అక్కడ క్షమాపణ లేవు, కన్నీరులు, వేది లేదు. ఇక మొత్తం అడిగేయడమే, ముందర మోకరించగానే స్తోత్రం అయ్యా నాకు ఇచ్చేయంటమే. అందుకే రాలేదు 24వ సంవత్సరం. నీకు 24వ సంవత్సరంలో నువ్వు ఏదైతే పొందుకోలేకపోయావో నీ ప్రార్థనతో, 25లో నీ ప్రార్థనలతో పొందుకోవాలంటే నీ ప్రార్థన ముందు ప్రారంభం అవ్వాల్సింది అమ్మా
తగ్గింపుతో పశ్చాత్తాపముతో ముందున నీ ప్రార్థన ప్రారంభం అవ్వాలి. అర్థమైందా? నీ ప్రార్థన ప్రారంభము క్షమాపణ అయి ఉండాలి, ప్రార్థన అంతము బహుమానం పొందుకొని లేగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు అడగాలి, నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను గడగండి, యేసు రక్తముతో నా పాపములు కడుగున ఆయన. నేను అవిధేయురాల, నిజమే, నువ్వు పెద్ద పరిశుద్ధురాలవైనా నన్ను క్షమించని అడగాలి. అర్థమైందా? నువ్వు దేవుడి దగ్గర టెక్కుపోయావంటే ఉన్నది కూడా పోద్ది. అక్కడ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, ఆ సుంకరి యొక్క పాపాలు బైబిల్లో రాయబడలేదు. దేవునికి స్తోత్రం. అతడు చేశాడో చేయలేదు మనకు అనవసరం. బైబిల్లో అతని యొక్క పాపములు ఎత్తుపెట్టి ప్రభు చూయించలేదు గనక అతడు మరి పాపము చేసి ప్రార్థన చేశాడో చెయ్యకుండానే దేవా నేను నీ కనులు ఎత్తలేకపోతున్నాను అన్నాడు మనకు తెలియదు. కానీ నువ్వు పాపము చేస్తున్నా చెయ్యకపోయినా దేవుడి దగ్గర తగ్గి ప్రార్థన చేసి మొదటగా క్షమాపణ అడిగి దేవుడిని ఏదైనా అడగటం నేర్చుకోండి. అర్థమవుతుందా? ఆ ప్రార్థనలకి నేనేమంటున్నానంటే ఓవరాల్గా వెంటనే బహుమానం వస్తుంది, వెంటనే వాగ్దానం వస్తుంది, వెంటనే సమాధానం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. వెంటనే నా దేవుడు మన మనవులు వినుగాక, మన ప్రార్థనలు వినుగాక, మన ఉత్తరాలు చూచునుగాక, మనకు సమాధానం ఇచ్చునుగాక. మనం కూడా వెంటనే తప్పు చేసిన వెంటనే ఒప్పేసుకుందుముగాక. టైం ఎక్కువ మనము కేటాయించకూడదుగాక. వెంటనే దేవుడి దగ్గర ఏడు చేయుదుముగాక, వెంటనే పశ్చాత్తాపం పడుదుముగాక, వెంటనే కన్నీరు కారుదుముగాక. అప్పుడు వెంటనే నా ప్రభు వాగ్దానం ఇస్తాడు. నా వైపు చూడండి, ఇజ్రాయేలు ప్రజలు 17వ వచనములో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇంకా ఆరంభించలేదు. 18వ వచనంలో దేవునికి రోషం వచ్చేసిందంట. ఏం రోషం వచ్చింది? వీళ్ళని చంపేద్దాం రా లేకంటే వచ్చిందా? వీళ్ళని చంపేద్దాం. ఒకసారి 18వ వచనం చదవమ్మా, భలే ఉంది అసలు. అక్కడ నాకు నచ్చిన మాట 18వ వచనం చదవమ్మ ఒకసారి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని, అదిగో రోషము పూనుకొని తన జనుల ఎడల జాలి చేసుకొని, దేవునికి మహిమ కలుగునుగాక. తన ప్రజల పట్ల నా దేవుడు రోషం కలిగాడంట. ఇది పొత్తాకలు తప్పులు చేస్తుంది, పొత్తాకలు ఏడుతుంది, చంపేద్దాం లేగలేదు ఆయన. ఎందుకు లెగిశాడంట? ఆశీర్వదించడానికి లెగిచిన దేవుడు ఆయన. నీ పశ్చాత్తాప ప్రార్థన చూస్తే దేవుడు ఒక్క క్షణం కూడా ఆగడు అక్కడ. ఓరి బాబు నా బిడ్డ ఏడు చేస్తుంది, తను చేసిన పాపాలను ఒప్పేసుకుంటుంది, లబోదిబోని గుండెలు బాధ వేసుకుంటుంది అని చెప్పి రోషం కలిగి కార్యం చేసేయడానికి దిగొచ్చేస్తాడని పరలోకంలో నుంచి. అందుకని నేను చెప్తాను, నీ ప్రార్థనలు ఏడుపు ప్రార్థనలు ఉండాలి, నీ ప్రార్థనలు పశ్చాత్తాప ప్రార్థనలు ఉండాలి, నీ ప్రార్థనలు కన్నీరు ప్రార్థనలు ఉండాలి, నీ ప్రార్థనలు దుఃఖ ప్రార్థనలు ఉండాలి, నీ ప్రార్థనలు పాప క్షమాపణ ప్రార్థనలు ఉండాలి, నీ ప్రార్థనలు తగ్గింపు ప్రార్థనలు ఉండాలి. అప్పుడు నా దేవుడికి రోషం కలిగిద్దంట. ఏం కలిగిద్దంటమ్మా? మనకి ఏదో ఒకటి కార్యం చేసేయాలని రోషం కలిగిద్దంట, అడిగింది ఇచ్చేయాలన్న రోషం కలిగిద్దంట. నా దేవుడికి రోషం కలిగించాలంటే మీరు కేర్ కోతుల్లాగా అరవడం కాదు. అది దేవునికి మహిమ కలుగునగా. రోషం రావాలంటే బల్లలు గుద్దేసి గోళ్ళ పగలగొట్టేసి మొత్తం పగలగొట్టేసేయడం కాదు. ఏం కావాలమ్మా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పశ్చాత్తాప ప్రార్థన నా దేవునికి రోషాన్ని పుట్టించేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవునికి రోషాన్ని పుట్టించే ప్రార్థనలు 25వ సంవత్సరంలో చేయుదుముగాక. వెంటనే సమాధానం పొందుకునే ప్రార్థనలు చేయుదుముగాక. మన మనవులు వినే దేవుడు ఆయన. హల్లెలూయా. మీరు తీయబాకండి 91వ కీర్తన 15వ చరణం, ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమేన్ చెప్పండి. యెషయా గ్రంథం 50 రాసుకోండి. 91వ కీర్తన 15వ చరణం, ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు. యెషయా 58:9 ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు. యెషయా 65:24 ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు. జకర్యా 13వ అధ్యాయము 9వ వచనం ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు. లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనం ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చదివానంటే అక్కడ ప్రార్థనలు ఆలకిస్తాను అన్న మాటలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన మనవులను ఆలకించే దేవుడు ఆయన, మన మనవులకు చెవియొక్కే దేవుడు ఆయన. హల్లెలూయా. నా దేవుడిని ప్రార్థనను వెంటనే ఆలకించి సమాధానం పంపించాలంటే, లేదా ఆయనకే రోషం వచ్చి మన దగ్గరికి దిగి రావాలంటే మనం చేసే ప్రార్థనలు పశ్చాత్తాప పాపము చేసినా చేయకపోయినా, మీరు పరిశుద్ధులైన కాకపోయినా నీ ప్రార్థనలు పశ్చాత్తాప ప్రార్థనలు అవ్వాలి.
నన్ను క్షమించయ్యా, నేను పాపిని, నన్ను మన్నించు, నన్ను కడుగు, ఇస్సోపుతో కడుగు, నీ రక్తంతో కడుగు, హిమము కంటే తెల్లగా చెయ్యి, నీ పాదాల దగ్గరకు వచ్చాను, కాదనొద్దు, త్రోసేయొద్దు, వెలివేయొద్దు. ఇదే ప్రార్థనలు 25 సంవత్సరం నుండి ఏ ప్రార్థనలు. వెంటనే కార్యాలు జరుగునుగాక, వెంటనే దేవుడు వాగ్దానం ఇవ్వునుగాక, వెంటనే తన ప్రజలను దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో ఒక దొంగ ఒక ప్రార్థన చేశాడు, వెంటనే సమాధానం ఇచ్చాడు. నువ్వు ఉండరా బాబు, నీకు ఒక రోజు ఆగి నాకు సమాధానం ఇస్తానని దేవుడు చెప్పలేదు. సిలువలో దొంగ చేసిన మాదిరి మనం ప్రార్థన చేయాలి. మనం అనుకుంటాం సిలువలో ఉన్నాడు దొంగని కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు దొంగలు. మరి దొంగలు ఎలా ప్రార్థన చేయాలంటమ్మా చెప్పాలి. దొంగలు ఎంత తెల్ల బట్టలు వేసుకుని ఉన్నా దొంగలే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రభు అంటున్నాడు, మీరు త్వరల్లాగా ఫీల్ అవ్వద్దు. సిలువలో కుడి ప్రక్కనున్న దొంగవాడికి పశ్చాత్తాపదు, ప్రభా మేము పనికిమాల పనులు చేశాము, మేము వ్యతిరేక పనులు చేశామని. ఆయన నీవు పరలోకములోనికి వెళ్ళినప్పుడు నీవు మమ్మల్ని నేను జ్ఞాపకము చేసుకుంటే చాలని ప్రార్థన చేశాడు. ఎడం పక్కనడుకు పొగరబోతాడు, నువ్వు దేవుడు అయితే దిగిరా, మా మేకులు వీకు, నీ మేకులు వీక్కో. అడట్టగెత్తుకుపోయాడు సిలువలో దొంగ సైతానుగాడు. కానీ కుడి ప్రక్క ఉన్న దొంగని ఈ మధ్యలో ఉన్న వ్యక్తికి ఏ సంబంధం లేదు. పాపం ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, నేను తప్పు చేసినందుకు సిలువెక్కాను, పాపం ఆయన ఏ తప్పు చేయకుండా సిలువెక్కాడు. ప్రభా నువ్వు మెస్సయ్యవి, నువ్వు నిజమైన దేవుడు, నువ్వు అభిషక్తుడివి, నీవు నేడు నన్ను జ్ఞాపకం చేసుకో పరదేశులు అన్నాడు. వెంటనే ప్రభు, నేడు నీవు పరదేశులు నాతో పాటే ఉంటావు, నాతో పాటు తీసుకెళ్ళిపోతాను, నాతో పాటు వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడే బట్టలు చదువుకోరా నాతో పాటు రావడానికి, అది టికెట్ తీస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యతో పాటు టికెట్ తీశాడు. కుడి పక్కనోడు దొంగోడు, ఎడ పక్కనోడు కప్పనోరు తెరుకొని చూస్తున్నాడు. అదే కొన్ని మంది కప్పలు ఉన్నాయి, ఆ కప్పలు తొలగిపోవునుగాక. మీరు ఎలా ప్రార్థన చేసి దేవుని మనసుని ఎలా గెలుచుకోవాలో తెలియదు మీకు. నీకు కూడా యేసయ్యతో పాటు టికెట్ కన్ఫర్మ్ చేయాలో వద్దా? హలో, దేవునికి స్తోత్రం. టికెట్ కన్ఫర్మ్ అవ్వాలా వద్దా? యేసయ్యతో పాటు వెళ్ళిపోవాలి మనం. యేసు ప్రభు నేను వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత నేను తీసుకెళ్తాను అనలేదు. నేడు నీవు నాతో పాటు. దేవునికి పిచ్చెక్కిపోయే మాట కదా అది. వెంటనే సమాధానం రావాలి మనకి. ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవ్వకూడదు. నువ్వు దేవుణ్ణి ఏది అడుగుతున్నావు అది వెంటనే దేవుడు అనుగ్రహించాలి. అంటే నీ ప్రార్థనలో దీనత్వము, నీ ప్రార్థనలో తగ్గింపు, నీ ప్రార్థనలో పశ్చాత్తాపాలు కనపడాలి. 25వ సంవత్సరంలో ఇలా నీ ప్రార్థనలు మార్చుకో. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా పశ్చాత్తాపంతోనే మొదలుపెట్టు. నన్ను క్షమించయ్యానే మొదలుపెట్టు. నీ ప్రార్థన ఆరంభం అది అవ్వాలి. అప్పుడు నా దేవుడు ఆలస్యం అవ్వకుండా నువ్వు ఆమేనని మోకాలు లెగిసే లోపే తలుపు కొట్టి వచ్చేస్తాడు. నువ్వు అడిగిన బహుమానం ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానం జోలుకొద్దాం. దేవుడు ఏ వాగ్దానం చేస్తాడు ఇశ్రాయేలు ప్రజలకి? నేను మీకు ధాన్యమునిస్తాను, ఒకటి. రెండోది ఏ ద్రాక్షారసం అంట? నేను క్రొత్త ద్రాక్షారసం ఇస్తాను. మూడోది తైలమును ఇస్తాను. పప్పు శుద్ధల్లారా ఇస్తానన్నాడు, పంపిస్తానన్నాడా? పంపిస్తాను. ధాన్యాన్ని ఇస్తాను, క్రొత్త ద్రాక్షారసాన్ని ఇస్తాను, తైలాన్ని పంపిస్తాను. దేవునికి మహిమ కలుగునగా. 3 ఆశీర్వాదాలు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ప్రభు చేశాడు. అక్కడ వెంట ఒకటి కాదు, అక్కడ ఒకటి కాదు, డబల్ కాదు, త్రిబుల్ ఇచ్చాడు దేవుడు వాళ్ళకు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ పశ్చాత్తాప ప్రార్థన దేవుళ్ళు రోషాన్ని పుట్టించింది. దేవునికి కావాల్సింది ఒక పాపి పశ్చాత్తాపపడాలి. అర్థమైందా? ఒక మూర్ఖుడు నేను చేసింది తప్పును ఒప్పుకోవాలి. నా దేవునికి ఆ ప్రార్థనలు వినటమన్నా, వాళ్ళ దగ్గరికి రావటం అన్నా, వాళ్ళు అడిగింది ఇవ్వటం అన్నా నా దేవునికి చాలా ఇష్టం అంట. దేవునికి స్తోత్రం కలగను. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను ఒప్పుకోవడానికి నీకు ఏమైంది అబ్బాయి? మనుషుల దగ్గర దేవుని దగ్గర కూడా ఒప్పుకోవడానికి కొంతమంది ఎంత స్టైల్ పోతారు. దేవుడి దగ్గర కూడా ప్రార్థనలు ఎంత స్టైల్గా చేస్తారు. ప్రార్థనలో నాకు ఏమా కోపం వస్తుంది. స్టైల్గా చేసే ప్రార్థనలకి, పొగరుగా అడిగే ప్రార్థనలకు చాలా కోపం వస్తుంది. మీరేమని అనుకోండి. నువ్వు దేవుని దగ్గర, కొంతమంది దేవుని దగ్గర కూడా మీ తప్పులను ఎత్తిపట్టి నన్ను క్షమించమని అడగరు. మీరు రోజు మొత్తంలో ఏ తప్పులు చేస్తున్నారు, ఏ పొరపాట్లు చేస్తున్నారు తెలియదమ్మా అసలు మీకు.
తెలుసు కదా. అవి కూడా మరి దేవుని దగ్గర ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది. డైరెక్ట్గా బహుమానం అడిగేటివి మోకరించి చేతులు ఎత్తంగానే. ఏదో రెండు రెండు కృతజ్ఞతలు ఇస్తారు స్టార్టింగ్ పైర్లో, ఇక మొత్తం అంతా అడుక్కోవటమే. ఇంకా చెప్పదెన్సరు ఆమెననిందాక. చెప్పబట్టుకునే ముందు మనకు కలగాల్సింది పశ్చాత్తాపం. ఆమెన్ చెప్తారా? డైరెక్ట్గా చెప్పబట్టుకో, మాకు చెప్పలో ఏ ఉండదు అక్కడ. ఏమైనా ఉందా చెప్పబట్టుకున్న దానికి? జనవరిలో ఈ 24వ సంవత్సరం జనవరిలో పట్టుకుని చెప్పు ఇప్పటికీ లేదు నీకు. దేవునికి స్తోత్రం. చెప్పలో ₹1 ఎందుకు రావట్లేదు సమాధానం అంటే నన్ను అడుగుని, నేను చదువుతున్న మంచి మాట. నువ్వు డైరెక్ట్గా చెప్పబట్టుకున్నావు, నా దేవునికి అందుకే నచ్చలా. చెప్పు పక్కన పెట్టు, చెప్పు పక్కన పెట్టి నువ్వు చేసినవన్నీ ప్రభుకు చెప్పి మొత్తం కడిగేసుకున్న తర్వాత నీ ప్రార్థనలో నీ బ్రతుకు అక్కడ మారిపోయింది, పశ్చాత్తాపం వచ్చేసింది, కన్నీరు వచ్చేసింది. నువ్వు చేసిన పాపానికి బాగా ఏడ్చేయి ఫస్ట్ ప్రార్థనలో. అంతేనా? నువ్వు పొరపాటుగా మాట్లాడిన మాటలను బట్టి బాగా ఏడ్చేయి. నువ్వు ఎవరినైనా తిట్టినా, ఎవరినైనా కొట్టినా, ఎవరినైనా దూలనాడినా, అబద్ధాలు చెప్పినా మొత్తం బాగా, అంటే 25వ సంవత్సరం అంతా ఆడి బాగా ఏడవమని కాదు. నువ్వు తప్పు చేసినా చెయ్యకపోయినా మొత్తం దేవుని దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ ఏడ్చేసేయి. నువ్వు శుద్ధి చేసేసుకో, నిన్ను నువ్వు మార్చేసుకో, అప్పుడు చెప్పబట్టుకో. అది నువ్వు పట్టుకోవటమే దేవునికి స్తోత్రం. అంత బరువు వచ్చేద్దా? బరువు మొయ్యగలవా? గట్టిగా ఆమేన్ చెప్పండి. నువ్వు మొయ్యలేనంత ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే 3 మాటలు ఈ పూట, ఈ 3 మాటల గురించి నేను మీకు వివరించి ముగిస్తాను. ధాన్యాన్ని ఇస్తాను, క్రొత్త ద్రాక్షారసాన్ని ఇస్తాను, తైలాన్ని పంపుతాను అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఇప్పుడు నీతో కూడా చెప్తున్నాడు, నేను నీకు ధాన్యాన్ని ఇస్తాను, క్రొత్త ద్రాక్షారసాన్ని ఇస్తాను, నేను నీకు తైలాన్ని పంపబోతున్నాను. హల్లెలూయా. పక్కన వాళ్ళు చేయబట్టుకుని వాళ్ళ వైపు చూసి చెప్పండి, నీకు ధాన్యం ఇస్తాడంట, క్రొత్త ద్రాక్షారసం ఇస్తాడంట, నీకు తైలాన్ని పంపుతాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకు ధాన్యం అంటే ఏంటమ్మా? ఇంట్లో బియ్యం ఉందియా, మరి ఇంకెందుకు ఇస్తానంటాడు ధాన్యం? ఒక ఆమె అయ్యా బియ్యం డ్రమ్ములో బియ్యం అయిపోయింది అయ్యా, ఆయన ఇమ్మనయ్యా, 1500 బత్త. దేవునికి స్తోత్రం. కొనుక్కోలేకపోతున్నాం అయ్యా, ఆయన ఇమ్మనండి. నా ప్రభు ఇస్తానన్న ధాన్యం ఏంటో తెలుసా? ఏ ధాన్యం ఇస్తారో మీకు నచ్చితే గట్టిగా ఆమేన్ చెప్పండి. నా దేవుడు ఉపదేశం అనే ధాన్యాన్ని ఇవ్వబోతున్నాడు. మన సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం చూడండి, ఉపదేశం అనే ధాన్యం అంటండి. నేను నిజంగా చాలా సంతోషించిన మాటకి. 25వ సంవత్సరాల ప్రభు అన్నాడు, ఆల్రెడీ ఉపదేశాలతో దేవుడు మనల్ని నింపుతున్నాడు అనుకోండి. నా దేవుడు ఇంకా అంటున్నాడు, నేను నూతనమైన శ్రేష్టమైన ఉపదేశాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఏమండి, ఎందుకు ఇంత సంతోషించవలసిన విషయం అంటే, ఆ ఉపదేశము రాకడికి సిద్ధపరచగలిగిన ఉపదేశము, పెళ్లి కుమార్తెగా మార్చగలిగిన ఉపదేశం. అది నా దేవుడు సంఘానికి ఇవ్వబోతున్నాడు ఉపదేశాన్ని. శ్రేష్టమైన ఉపదేశం అంట, మనల్ని భర్త వద్దకు చేర్చే ఉపదేశం అంట, పెళ్లి కుమార్తెగా మార్చే ఉపదేశం అంట. మనము సంతోషించవలసిన విషయం ఇది. 2025వ సంవత్సరంలో ఈ JHS మినిస్ట్రీస్ కి నా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు శ్రేష్టమైన ధాన్యమును అనగా శ్రేష్టమైన ఉపదేశమును ఇస్తాను. అబ్బబ్బబ్బా, ఎంత మంచి మాట. హల్లెలూయా. మనల్ని పెండ్లి కుమార్తెగా మార్చే ఉపదేశం. క్రొత్త ద్రాక్షారసం అంటే ఏంటండి? క్రొత్త ద్రాక్షారసం అంటే చెప్పండి, ఆరోగ్యము అని చెప్పండి. క్రొత్త ద్రాక్షారసం = ఆరోగ్యము. దేవునికి స్తోత్రం కలుగనగా. ఇప్పుడు ద్రాక్షారసం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? గట్టిగా చెప్పాలి. అంటే మరి క్రొత్త ద్రాక్షారసం అంటే, క్రొత్త ద్రాక్షారసం పాత అంటే క్రొత్త ఆరోగ్యం పాత ఆరోగ్యం ఉంటుందమ్మా? ఉంటుందా? మరి ఎందుకు ప్రభు మరి ద్రాక్షారసాన్ని ఆరోగ్యంతో, ఆరోగ్యము అని మీరు ఎలా చెప్తున్నారండి? ద్రాక్షారసం ఆరోగ్యమా? ఆరోగ్యమే. అది బైబిల్లోనే నేను చూపిస్తాను, మీరు కంగారు పడమాకండి. అంటే క్రొత్త ద్రాక్షారసం అంటే క్రొత్త ఆరోగ్యం, పాత ఆరోగ్యాలు ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి తెలుసు మన పట్ల దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రానున్న దినాల్లో ఇంకా టెక్నాలజీ ఇంకా భయంకరంగా తయారవబోతుంది. భయంకరమైన రోగాలు ప్రపంచం మీదకి రాబోతున్నాయి.
చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కరోనా లాంటివి ఇంకా బోళ్ళు వచ్చినాయి కదండి గత సంవత్సరాల్లో. రానున్న దినాలన్నీ మంచి రోజులు అనుకుంటున్నారా? రానున్న దినాలన్నీ ఆరోగ్యకరమైన రోజులు అనుకుంటున్నారా? ఇప్పుడు ఏది తింటున్నా రోగాలు వస్తున్నాయి. ఏం తినాలన్నా భయం వేస్తుంది, అన్నిట్లో కల్తీనే. ఇంకా రానున్న దినాల్లో భయంకరమైన వ్యాధులు వస్తాయంటే ప్రభు చెప్తున్నాడు, వినండి. నా దేవుడికి తెలుసండి, రానున్న దినాల్లో భయంకరమైన వ్యాధులు వస్తాయంట. అర్థమవుతుందా? హలో, భయంకరమైన వ్యాధులు వస్తాయంట, భయంకరమైన రోగాలు వస్తాయంట, భయంకరమైన తెగుళ్ళు పుడతాయంట దేశాల్లో. కానీ నా ప్రభు అంటున్నాడు, నేను నీకు క్రొత్త ద్రాక్షారసం ఇచ్చి నేను నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా! అద్భుతమైన ఆరోగ్యాన్ని నా ప్రభు నాకు ఇవ్వబోతున్నాడు. అంటే రాబోతున్న అనారోగ్యాలు ఏమి నీలోకి చొరబడకుండా నేను ఆరోగ్యముగా నా ప్రభు నింపబోతున్నాడు. 24వ సంవత్సరాలు జరాలతో చచ్చారు అమ్మా. జరాలతో కొన్ని రోజులు గడిచిపోయినాయి, కడుపుల నొప్పులతో కొన్ని రోజులు గడిచిపోయినాయి, తలకాయ నొప్పులతో కొన్ని రోజులు. నేను చెప్తున్నాను, నా ప్రభు నీకు ఆరోగ్యం ఇవ్వడానికి మనసును సిద్ధపరుచుకున్నాడంట. 25లో అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడంట. అద్భుతమైన స్వస్థత రాబోతుందంట. నీవు ఆరోగ్యంగా ఉండబోతున్నావంట. హల్లెలూయా! నా దేవుడు ఆయన రాబోతున్న రోగాలకి మనము గురవకుండా, ఐగుప్తులో ఉన్న రోగాలు ఏవి మనల్ని అంటకుండా, ఏ భయంకరమైన రోగాలు మనకు రాకుండా, ఏ తలనొప్పులు మనకు రాకుండా ఆయన ముందుగానే క్రొత్త ద్రాక్షారసం ఇస్తున్న దేవుడు. ఆయన ఇస్తున్న ద్రాక్షారసము మత్తు ద్రాక్షారసము కాదు, పాతది కాదు, క్రొత్త ద్రాక్షారసం అనండి. అంటే నా దేవుడు ఇస్తున్నటువంటి ద్రాక్షారసము మంచి ద్రాక్షారసం, నీకు ఆరోగ్యం ఇచ్చే ద్రాక్షారసము. నా దేవుడు చూసారు ఎంత మంచి మైండ్తో ఆలోచించాడో. నా బిడ్డలు 24వ సంవత్సరంలో ఎంత అనారోగ్యాలతో బాధపడ్డారో, నా బిడ్డలు 25వ సంవత్సరంలో ఆరోగ్యముగా నా బిడ్డలు ఉండాలి. హల్లెలూయా! నా బిడ్డలకి ఏ రోగాలు వచ్చినా మందిరాలకే అబ్సెంట్ అవుతారు, పనులు కవర్. కాబట్టి 25వ సంవత్సరంలో నా బిడ్డల మందిరాలకు నేను రప్పించుకోవాలంటే నీకు ఆరోగ్యం ఇస్తున్నాను. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ఏ రోగము మనల్ని అంటకుండా నా దేవుడు ముందలుగానే 24వ సంవత్సరంలోనే ద్రాక్షారసం ఇస్తున్నాడు. 25వ సంవత్సరం తలనొప్పని మానేవా, ద్రాక్షారసం ఏదంట చంపబగిలిపోతుంది నీకు. అది ఖబర్దార్. దేవుడు ఆరోగ్యం ఇస్తున్నానంట మాట చాలా నిజం. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ఇంతకీ ద్రాక్షారసము ఆరోగ్యానికి సూచన ఎక్కడ మీరు అంటే 1 తిమోతి 5వ అధ్యాయం 23 అప్పుడప్పుడు వచ్చే కడుపుల నొప్పి కొరకు, నీ బలహీనత కొరకు కొంచెం ద్రాక్షారసము పుచ్చుకొని మనందు. అక్కడ చూడండి అమ్మా, 1 తిమోతి 5:23. ఇక మీదట అది కాదు, మ్యాటర్లోకి రా. కడుపుల నొప్పి, నీ కడుపు నొప్పి జబ్బు నిమిత్తము తరచుగా వచ్చే బలహీనతల కోసం ద్రాక్షారసము కొంచెముగా పుచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ద్రాక్షారసం అనగా మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు. అంటే 25వ సంవత్సరంలో కడుపుల నొప్పి కూడా రాకూడదు నీకు, తలనొప్పి కూడా రాకూడదు నీకు, గుండె నొప్పి కూడా రాకూడదు నీకు. దేవునికి మహిమ. నేను ఆరోగ్యంగా చూసుకోవాలనుకుంటున్నాడు 25వ సంవత్సరం. నటించావో వస్తుంది, లేనిది వచ్చేస్తుంది. నటించు బాగా 25లో. అందరికి, మన సంఘానికి ఎక్స్పెషల్లీ JHS మినిస్ట్రీస్కి మంచి ఆరోగ్యం వచ్చే సంవత్సరంలో ఉండబోతుంది. హల్లెలూయా! ఎంతమంది అనారోగ్య బారి పడినా ఏ రోగాన్ని నిన్ను అంటనివ్వడు నా దేవుడు నీకు. ఎందుకంటే వాగ్దానం చేస్తున్న దేవుడు ఆయన. మనకు అద్భుతమైన ఆరోగ్యం ఇస్తాడంట. ఎవరికి చెప్పాలి మీరు ఇప్పుడు? మనకు అద్భుతమైన ఆరోగ్యం ఇస్తాడంట. హల్లెలూయా! ఏంటమ్మా చెయ్యి నొక్కేస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగునగా. మీకు ఇంకొక సందర్భం, ద్రాక్షారసము ఆరోగ్యానికి సూచన అని మీరు ఎలా చెప్తారు అయ్యగారంటే, ఇంకొక సందర్భం, త్రోవ ప్రక్కన ఒక ప్రయాణికుడు పడున్నాడు. దొంగల చేత కొట్టబడి, బట్టలు పీకి వేయబడి ప్రయాణికుడు త్రోవ ప్రక్కన పడి ఉంటే ఒక మంచి సమరయుడు వచ్చి ఆ గాయములలో ద్రాక్షారసాన్ని పోసి ఆ గాయములను ద్రాక్షారసముతో కట్టాడంట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇప్పుడు మామూలుగా దెబ్బలు తగిలితే ఏమేస్తారమ్మా దాని మీద? అమ్మా చెప్పాలి. మందు కాదు, పసుపు వేస్తారు. పసుపు వేయరా మీరు?
ఏమేస్తారమ్మా? దెబ్బ తలకంగానే ఫస్ట్ పసుపు వేస్తారు. పసుపు ఎందుకు వేస్తారంటే అది యాంటీబయాటిక్ కాబట్టి, రోగ నిరోధక శక్తి దాంట్లో ఉంటుంది కాబట్టి పసుపు వదులుతారు. ఇజ్రాయేల్ క్రమం ఏంటో తెలుసా? పసుపులు గిసుపులు వేరు వాళ్ళు. అర్థమైందా? వారికి దెబ్బ తగిలిన ద్రాక్షారసంతో కడుగుతారు, ద్రాక్షారసంతో కడతారు. ద్రాక్షారసములో రోగ నిరోధక శక్తి ఉన్నది. అందుకని చెప్పి ఈ రోజు నుంచి మొత్తం ద్రాక్షారసాలు కొట్లని నిండిపోతాయి. లేదంటే ద్రాక్షారసాలన్నీ ఇంట్లో వేసి తిప్పరా, గ్రైండర్ తిప్పి మిక్సీ హై అదే ఇక ట్యాబ్లెట్లు వేసుకోబాకండి. కడుపులు నొప్పి పోతే ద్రాక్షారసం తాగండి, తలనొప్పి పోతే ద్రాక్షారసం తాగండి, మోషన్స్ అయినా ద్రాక్షారసం తాగండి. దేవునికి స్తోత్రం. నిజమండి, అది రోగ నిరోధక శక్తి అండి. అది నేను అది చెప్తున్నాను. అసలు ద్రాక్షారసాన్ని ఆరోగ్యంతో పోల్చానని చెప్పేసి మీకు అర్థం అవ్వాలని ద్రాక్షారసం ఇలా చెప్తున్నాను నేను. బైబిల్లో ఉందా లేదా? ద్రాక్షారసం ఆరోగ్యానికి సూచన బైబిల్లో ఉందా లేదా? ఆ ఇజ్రాయేలు ప్రజలు ఇప్పటికీ కూడా ద్రాక్షారసాన్నే వాడతారు. దేవునికి స్తోత్రం. గాయములు తగిలిన, దెబ్బలు తగిలిన దాంతోనే కడుగుతారు, అదే తాగుతారు, దాంతోనే గడతారు గాయాన్ని. అప్పుడు నిజంగా వెంటనే విడుదల వస్తుంది, వారి యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడింది. దేవునికి స్తోత్రం కలుగునగా. నా దేవుడు మనందరికీ గొప్ప ఆరోగ్యం ఇస్తాను వాగ్దానం చేసిన దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ద్రాక్షారసం అంటే ఇంకో మాట కూడా ఉందమ్మా. ద్రాక్షారసం అంటే ఇంకో మాట నేను చెప్పాను చాలాసార్లు మీకు. ఇది హలో మీకు చెప్పాను ఒకసారిగా చాలాసార్లు చెప్పినట్టున్నాను అమ్మా. ద్రాక్షారసం అంటే సంతోషము అనండి ఒకసారి. ద్రాక్షారసం అనంగానే మీకు వినపడాల్సిన మాటలు, మీరు ఎక్కడికి పోయినా ద్రాక్షారసం అంటేనే బైబిల్లో ద్రాక్షారసం అని కనపడితే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది సంతోషాన్ని పుట్టిస్తుంది. ఈ రెండే, ఇంకెక్కడికి పోవద్దు. అర్థమైందా? ఈ రెండే మీరు బండ గుర్తులు పెట్టేసుకోవాలి. మొదటిగా ద్రాక్షారసం మనకి ఏమిస్తుందమ్మా? ఆరోగ్యాన్ని ఇస్తుంది. రెండవదిగా ద్రాక్షారసం మనకు సంతోషాన్ని ఇస్తుంది. అంటే నా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయన నీకు వాగ్దానం చేస్తున్న మాట ఏంటి తెలుసా? నేను నీకు 25వ సంవత్సరంలో గొప్ప అద్భుతమైన ఆరోగ్యం ఇస్తాను, అంతేకాదు నీ గుండెల నిండా సంతోషాన్ని నింపుతాను. 104వ కీర్తన 15వ చరణం. 104వ కీర్తన 15వ చరణం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, నరుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసము. హలో, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ద్రాక్షారసం ఎవరిని సంతోష పెడుతుందమ్మా? గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పింది విశ్వాసి, చెప్పింది పిశాసి. చెప్పు, ఎవరిని సంతోష పెట్టిద్దమ్మా? నరులను సంతోష పెట్టే ద్రాక్షారసము. 24వ సంవత్సరంలో ఎన్నో గాయముల చేత బాధపడ్డావేమో, నీ సంతోషాన్ని కోల్పోయావని ప్రభు అంటాడు. 25వ సంవత్సరంలో నీ గుండెల నిండా సంతోషమును నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నేను నీకు సంతోషమును కలగజేయబోయే దేవుడిని నేను. సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పాలి. సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనం చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తాడంట.
మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా? 25వ సంవత్సరం అంతా ఏమైంది, ఏంటి నవ్వు, నవ్వనైనా నవ్వు, చెప్పనైనా చెప్పి అంటే చెప్పలేని సంతోషం అయ్యా, ఇది చెప్పలేని, ఇక నవ్వే నవ్వు. దీనికి ఏదో పిచ్చి ముదిరింది అనుకుంటారు. దేవునికి స్తోత్రం. చెప్పలేని సంతోషం. భక్తులు అడుగుతారు, ఏంటి ఆ నవ్వుకు కారణం ఏంటి అంటే, నన్ను నవ్వుకొని అక్క పూర్తిగా నవ్వనైనా నవ్వు, చెప్పని చెప్పి దానికి మెంటలెక్కిపోవాలి ఎదురు దానికి. అంత నవ్వు ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. నీ నోట్లోంచి బయటికి మాట రాకముందు ఫస్ట్ నవ్వేస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. అలా శారమ్మ నవ్వినట్ట ఆ నవ్వు కాదు, సైతాన్లా అయి కాదు. సంతోషం పట్టలేక, సంతోషాన్ని తట్టుకోలేక శారమ్మ ఎందుకు నవ్వింది? అబ్బో ఇప్పుడు ఇస్తాడంట బిడ్డని అని నవ్వింది. అర్థమైందమ్మా? అర్థం పొద్దం లేని నవ్వులు నవ్వు దేవునికి కోపం వస్తుంది. అందుకే నా ప్రభు అంటాడు, నేను మీకు క్రొత్త ద్రాక్షరసాన్ని, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, మీకు నేను సంతోషాన్ని ఇస్తాను. నిత్యమైన సంతోషం, గుండె నిండా సంతోషం, నోటి నిండా సంతోషం, ఇల్లంతా సంతోషం. అది అర్థం. ధాన్యం అంటే ధాన్యము ఈజ్ ఈక్వల్ టు ద్రాక్షారసము ఈజ్ ఈక్వల్ టు సంతోషం. దేవునికి స్తోత్రం. ఇక ఏంటిదమ్మా? తైలము ఏం చేస్తాడంట ఆయన? చెప్పాలి గట్టిగా. తైలమును ఏం చేస్తాడమ్మా? పంపుతాడంట. దేవునికి స్తోత్రం. కొత్త ద్రాక్షారసాన్ని ఇస్తానన్నాడు, ధాన్యాన్ని ఇస్తానన్నాడు, తైలాన్ని పంపుతాడంటే నూతనమైన అభిషేకం దేవుడు పంపబోతున్నాడు. అపోస్తుల మీదకు దిగిన అభిషేకం పంపబోతున్నాడు. మొదటి వైభోగాన్ని దేవుడు పంపబోతున్నాడు. ఆరంభ కృపని దేవుడు పంపబోతున్నాడు. ఆరంభ అగ్ని కణాలను పంపబోతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు నేను అన్ని ప్రసంగాల్లో ట్విస్ట్ పెట్టినట్టుగా ఈ ప్రసంగంలో కూడా ట్విస్ట్ ఉంది. నేను ట్విస్ట్ ముందలే మరి రిలీజ్ చేయను కదా, చివరిలో అంటిస్తాను ట్విస్ట్. ముందలే రిలీజ్ చేస్తే ఇంత గట్టి కేకలు కూడా రావు. అందుకు నా బాధ. అందుకే ప్రతి మెసేజ్లో ట్విస్ట్ నేను చివరేయమని చెప్తాను. ఇప్పుడు దాకా బాగా ఎగిరావు. ఏమని? ధాన్యం ఇస్తాడంటే ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, ఉపదేశం, ఆమేన్. క్రొత్త ద్రాక్షారసం, అమ్మ ఆరోగ్యం ఇచ్చేస్తాడంటే పక్కన సేకరణలు పట్టుకుని ఊపేసి మరి చెప్పారు. ఇక మా ఏ రోగం నాదంటే వచ్చే సంవత్సరంలో దేవుని స్తోత్రం మొత్తం అసలు మనం నవ్వుతూనే ఉంటామంట, మాట కూడా చెప్పమంట, ఎదుటోళ్ళకి సమాధానం కూడా చెప్పంట, నువ్వు అంట అని బాగా ఎగిరావు. అబ్బో అభిషేకం వచ్చేద్దంట, అపోస్తుల మీద దిగిపోయినా వస్తుందంట, ప్రారంభము యొక్క కృప ప్రారంభమయమంట అని బాగానే అన్నావు. ఇంతకీ ఎవరికి ఇస్తాడు అనేది చూడాలి. ఇప్పుడు కాదు 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 ఇప్పుడు నేను నడిపిస్తాను, రండి నాతో పాటుగా. 1000 మూరలో నడిపిస్తాను. ఇప్పుడు అర్థమైందా? పీక లోతు వచ్చే తల మునిగిపోవాలి. ఇప్పుడు మీరు చెప్తే ఆ 3 అయిపోయేలోపు మునిగిపోయి తేలి ఈత కొట్టాలి. ఇక్కడ దేవునికి మహిమ కలుగునగాక. ఎవరికి ఇస్తాడు ధాన్యాన్ని అని గనక మనం ఒక్కసారి బైబిల్లో చూడకుండా నా వైపు చూస్తే, ఎవరికిస్తాడు ఉపదేశాన్ని, ఎవరికిస్తాడు ధాన్యాన్ని అంటే యోసేపు కాలాన్ని ఒక్కసారి గనక మనము జ్ఞాపకం చేసుకుంటే గనక, ఏ కాలాన్ని జ్ఞాపకం చేసుకోవాలమ్మా? యోసేపు ఐగుప్తుకి చెరగా అమ్మివేయబడిన విషయం వాస్తవం. యోసేపు ఐగుప్తులో చెరసాల్లోకి వెళ్ళిపోయిన మాట వాస్తవం. చెరసాల్లో నుంచి పోతీఫర్ బయటికి రప్పించాడు. పోతీఫర్కి ఒక కల వచ్చింది. ఆ కల ఎవడు చెప్తాడా అని అసబెట్టి ఆలోచించే పాటికి యోసేపు ఆయనకి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆ యోసేపుకు కలను వివరిస్తున్నాడు పోతీఫర్. ఏమని? ఫరో వివరిస్తున్నాడు. ఏమని? ఒక ఏటిలో నుంచి 7 బలిసిన ఆవులు బయటకు వచ్చాయంట. ఫస్ట్ ఏమొచ్చినాయి అంటమ్మా? 7 బలిసిన ఆవులు బయటకు వచ్చినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ అదే ఏట్లో నుంచి 7 బక్క చిక్కిన ఆవులు బాగా నాకులాగా ఉన్నాయంట. బక్కగా చూడడానికి అంద విహారంగా కొక్కొచ్చేటట్టుకున్నాయి అంట. 7 బయటకు వచ్చినాయి అంట. ఈ బక్క చిక్కుపోయిన ఆవులు చూడడానికి ఒక అసభ్యకరంగా కనపడుతున్నాయి అంట. ఆ బలిసిన ఆవులను కరకర నవ్వులి తినేసినాయి అంట. ఈ కళకు అర్థం ఏంటి అనంటే యోసేపు చెప్పాడు, అయ్యా
ఇప్పుడు జరగబోయే మొదటి 7 సంవత్సరాలు పంట బాగా పండిద్ది, భూమి ఫలిస్తుంది, ధాన్యం బాగుంటది. మరలా వచ్చే 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయిపోయినాక ఆ 7 సంవత్సరాలు కరువు కాలం అయ్యా, భూమి పండదు, మన ప్రయాస వ్యర్థమైపోద్ది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. రాజా, మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఆ 7 సంవత్సరాలకు కూడా ధాన్యాన్ని సమకూర్చుకోవాలి. ఓకే, రాజుకి అర్థమైపోయింది. ఆ కలభావం చెప్పాడు, భూమిని దున్నిస్తున్నాడు, విత్తనాలు వేసాడు, బాగా విస్తారంగా ధాన్యాన్ని సమకూర్చారు. దేవునికి స్తోత్రం కలుగనగా. హల్లెలూయా. విస్తారమైన ధాన్యం. అది ఎంత ధాన్యం అంటే ఆ 7 సంవత్సరాలు తింటమే కాక, ఆ కరువు వచ్చే 7 సంవత్సరాలు తింటమే కాక, మళ్ళీ వాళ్ళు తృప్తి పొందడమే కాక మిగిలుండి ఇంకా అనేక మందికి పెట్టగలిగిన ఆహారం అక్కడ సమకూర్చబడింది. ప్రైజ్ ద లార్డ్. ధాన్యం తృప్తి పరిచేశాడు ఐగుప్తు ప్రజలు. నా దేవుడు ఐగుప్తులో ఉన్న రాజు దగ్గర నుంచి పని చేసేవాడి దాకా తృప్తి పొందేంత ఆహారం, ఇంకా మిగిలినంత ఆహారం, వాళ్ళకి ఇంకా మిగిలిన ఎదుటి వాళ్ళకి పెట్టగలిగినంత ఆహారం ఇచ్చేశాడంట దేవుడు. ఇప్పుడు ఎవరికి ఇస్తాడో చెప్తాను నేను. యోసేపు ఎక్కడున్నాడమ్మా? గట్టిగా చెప్పండి ఈ మాట నాకు. ఐగుప్తులో యోసేపు ఉంటే ఆహారం ఉంది అక్కడ. యోసేపు లేకపోతే ఆహారం ఉండేదా? ఆ తృప్తి ఆహారం ద్వారా వారు తృప్తి పొందేవారా? అసలు ఏమి జరిగేది? చిల్లి ఆహారమే ఉండేది కాదు. యోసేపు ఉండబట్టి నా దేవుడు ఐగుప్తును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. యోసేపుకు దేవుడిచ్చిన వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి అమ్మా. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన, శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును, యెహోవా అతని భూమిని దీవించును. దేవునికి మహిమ కలుగునుగా. నిన్న చెప్పాను, చెట్టు వలన భూమికి ఆశీర్వాదమా, భూమి వలన చెట్టుకు ఆశీర్వాదమా అంటే భూమి వలనే చెట్టుకు అన్నారు. ఈ రిఫరెన్స్ బేస్ చేసుకొని భూమి యోసేపు వలన ఆశీర్వదించబడిందంట. చెట్టు వల్లే భూమి దీవించబడిందంట, చెట్టు వల్లే భూమి అభివృద్ధి పొందిందంట. ఇది లోకానికి విరుద్ధము, కానీ ఆ దేవుని కృపను బట్టి ఇది అంతా సాధ్యమే. అక్కడ యోసేపు ఉండబట్టే ఐగుప్తు దేశము దీవించబడింది. అక్కడ యోసేపు ఉండబట్టే ఐగుప్తు దేశము ఆశీర్వదించబడింది. అంటే ఒక్క మొక్కలే చెప్తానండి, ఇదంతా ఎందుకు? యోసేపు ఉండబట్టే దేవుడు సమృద్ధైన ధాన్యం వాళ్ళకి ఇచ్చాడు. యోసేపు ఉండబట్టి సమృద్ధైన ధాన్యం ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి దేవుడు ధాన్యం ఇస్తాడు? చెప్పాలి గట్టిగా. హలో, ఎవరికి ఇస్తాడు దేవుడు ధాన్యం? అమ్మా అమ్మా ఏంటి? ఎవరికి ఇస్తాడు? నా మాట పట్టుకోండి. యోసేపు ఐగుప్తులో ఉన్నందుకు ఐగుప్తు ప్రజలకి ధాన్యం ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికి ఇస్తాడు ధాన్యం చెప్పండి అమ్మా. హలో, ఎవరికి ఇస్తాడమ్మా? మనమన్న వాళ్ళకి రాయి ఎత్తేసేయండి, నాకన్న వాళ్ళకి కూడా ఎత్తేసేయండి రాయిళ్ళు. యోసేపు ఎవరి దగ్గర ఉంటాడో వస్తున్నారు. ఇప్పుడు యోసేపుని ఎక్కడ తెస్తావు యోసేపుని అంటే, యేసు ప్రభుని ఎవరు కలిగి ఉంటారో దేవునికి స్తోత్రం కలుగునగాక. జీవితాంతం 25వ సంవత్సరంలో ఆయనను వదలలేని బంధాన్ని ఏర్పాటు చేసుకొని యేసయ్యని కలిగి, వినండి అమ్మా, మేము యేసయ్యని కలిగే ఉన్నాము కానీ కాదు, కొన్నిసార్లు నీ పద్ధతి ద్వారా యేసయ్యని కలిగి లేనట్లుగా కనపడతాం. అలా కూడా కనపడకూడదు. యేసయ్య పూర్తిగా నీకు సొంతమైనట్లుగా, యేసయ్యని కలిగి ఉన్నట్లుగా నువ్వు బ్రతికితే ఖచ్చితంగా నా దేవుడు నువ్వు తృప్తి పొందగలిగిన ధాన్యమును ఇవ్వగలిగిన దేవుడాయనా. హల్లెలూయా. యేసయ్యను కలిగి ఉన్న వారికి ధాన్యము సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఆయన విడిచిపెట్టకూడదు, ఆయన కలిగి ఉండాలి. వినండి, పాత నిబంధన, నా అందరు నా వైపు చూడండి. పాత నిబంధన గ్రంథంలో కొంతమంది భక్తులు దేవుని పేరు అడిగారు. నీ పేరేంటయ్యా అన్నాడు మోషే. నా పేరుతో నీకేం సంబంధం లేదు.
నీ పేరేంటి చెప్పయ్యా, నన్ను పంపిస్తున్నావు కదా, అక్కడ మరి ఎవరు పంపించారని చెప్పాలి కదా అయ్యా అంటే, నా పేరుతో నీకు సంబంధం లేదు, నేను ఆయన వాడును, నేను ఉన్నవాడును, అల్ఫాను ఓమేఘాను అని చెప్పి నేను యెహోవా అని చెప్పొచ్చుగా, చెప్పలా. యేసయ్య పేరు అక్కడ రివీల్ చేశాడా మోషేకి? చెయ్యలా. యాకోబు కూడా అరే పెనుగులాడే అని పెలుగులాడే అని అసలు ఈయన పేరేంటో కనుక్కోలేదు, కానీ పొద్దునయ్యి నాకు నీ పేరేంటన్నాడు. నా పేరుతో నీకెందుకురా పనికి మాలోడా, ఆశీర్వాదాలు అడిగే విత్తాను కానీ నా పేరు చెప్పను అన్నాడు. రెండొంతులుగా ఆశీర్వదించాడు కానీ ఆయన పేరు చెప్పలా. అక్కడ ఇంకెవరికి, మనోహ అతని భార్య, అయ్యా మరి వచ్చి నాకు వాగ్దానం ఇచ్చావు కదా, బిడ్డడిస్తానన్నావు, నీ పేరేంటంటే, అక్కడ నా పేరుతో నీ సంబంధం లేదు, నేను కుమారుడు పుడతాడని చెప్పాను, కుమారుడు గర్భంలో ఉంటాడని చెప్పాను, ప్రతిష్ఠితుడని చెప్పాను, అంతవరకే, మరో మాట మాట్లాడొద్దని అక్కడ ఆయన పేరు చెప్పకుండా వెళ్ళిపోయాడు. పాత నిబంధనలు అంత పరిశుద్ధులకి ఆయన పేరును ఆయన టెలికాస్ట్ చేయలేదు, నా పేరు ఇదని చూపించలేదు. కానీ మనకి సాక్షాత్తు ఆయన పేరుని విడుదల చేసిన దేవుడు, పరిశుద్ధులకి లేని భాగ్యము అభాగ్యులైన మనకి ఆయన నామాన్ని ఎత్తిపట్టి చెప్పాడు. నా పేరు పలికి అడుగు, నేను నీకు ఇస్తాను, నా పేరు ఇది, నేను అభిషక్తుణ్ణి, నేను ఇమ్మానుయేలుని, నేను రక్షకుణ్ణి. మత్తయి సువార్త అంతా ఓపెన్ చేస్తే దేవునికి స్తోత్రం. నేను ఇమ్మానుయేలుగా పరిచయమైన దేవుడు ఆయన, అక్కడ ఎబినేజరుగా పరిచయమయ్యే దేవుడు, అక్కడ నేను రక్షకుడని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. ఆయన మనకి పేరును బయలుపరిచాడంటే, ఆ పేరును గ్రహించి ఆ పేరు కలిగిన వ్యక్తిని నువ్వు విడిచిపెట్టక మానక ఆయనను కలిగి ఉంటే సమృద్ధైన ధాన్యమును ఇవ్వగలిగిన దేవుడు. సమృద్ధైన ధాన్యాన్ని నా ప్రభువులకు ఇస్తాడు. వారి కుటుంబంలో లోటు ఉండదు, వాళ్ళ కుటుంబంలో కొదువు ఉండదు. నీవు తినగా ఇంకా దాచుకున్నా కూడా ఎదుటి వారికి పెట్టగలిగిన ధాన్యం ఇస్తాడంటే, నువ్వు యేసయ్యని కలిగి ఉంటే. యేసయ్య పేరు ఎలాగో తెలిసింది, యేసయ్య పేరులు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో కూడా నేను ఒకసారి చెప్పాను. యేసు అన్న నామములో ఆయన ఇస్తాడు. యేసయ్య అన్న నామం అధికారం కలిగిన నామము, ఆయన అన్ని నామముల కంటే పైనామం ఆయనది. ఆయన నామాన్ని పరిశుద్ధులకే చెప్పలేదు ఆనాడు, ఈనాడు దేవుడు మనకు చెప్పాడు, మనల్ని నమ్మి చెప్పాడు. దేవునికి స్తోత్రం. మన మీద ఆశ పెట్టుకొని చెప్పాడు ఆయన. అంత గొప్పగా మోషే అన్నీ వదిలేసుకొని వచ్చేసినోడిని అడిగితే పేరు చెప్పలేదు. యాకోబు మొత్తాన్ని పంపించేసి ఎబ్బోకరేవు దగ్గర ఆశీర్వాదం అడిగితే నీకు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు కానీ పేరు చెప్పలేదు. ఇక్కడ మనోహ భార్య, సరే నేను ఒప్పుకుంటున్నాను, నీ వాగ్దానం రిసీవ్ చేసుకున్నాను, దేవుని చిత్తానికి లోబడిన ఆమెకి అక్కడ పేరు చెప్పలేదు. అనాముకులమండి, ఆయన మాట సరిగా వింటే సరిగా వినమండి, మనకు చెప్పాడండి ఆయన పేరు. అంటే ఆయన నామాన్ని కలిగి ఉందాం, ఆయన శక్తిని కలిగి ఉందాం, అసలు టోటల్గా యేసునే కలిగి ఉందాం. ఆయన విడిచిపెట్టొద్దు, జీవితాంతం ఆయన వెంబడిద్దాము. ఆయన కలిగి ఉన్నవారుగా బ్రతుకుదాము, ఆయన కలిగి ఉన్నవారుగా జీవిద్దాము, ఆయన కలిగి ఉన్నవారుగా మాట్లాడదాము, ఆయన కలిగి ఉన్నవారుగా ప్రవర్తిద్దాము. నీకు కొదువలేని ధాన్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మీరు చూడగలిగితే, సామెతలు 3:10, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. చాలు, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటది. హలో, నా వైపు చూడండి, నా వైపు చూడండి. నీ కొట్లలో ఎలా ఉంటదంటమ్మా ధాన్యము? ఇప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలంటే ఆమేన్, యేసయ్యను కలిగి ఉండాలి, ఆయన నామాన్ని కలిగి ఉండాలి, ఆయన శక్తిని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కసారి మొదటి వచనంలోకి వెళ్ళమ్మా. 3వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళమ్మా. నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. అదిగో నా ఉపదేశాన్ని మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఇదిగో అసలు నన్ను మర్చిపోవద్దు అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు నన్ను మర్చిపోవద్దు. నువ్వు తింటావు, నీ పిల్లలు తింటారు, నీ భర్త తింటారు, నువ్వు ఇంకా అనేక మందికి పెడతావు. నువ్వు నన్ను మర్చిపోయావంటే నీ కొట్లలో ధాన్యం ఉండదు. నన్ను మర్చిపోలేదంటే గనక, నువ్వు నన్ను వెంబడించేదానివైతే, నన్ను పూజించేదానివైతే, నన్ను గణపరిచేదానివైతే, నా నామమును ఎరిగావు కదా, నేను ఎట్లాగో నా పేరు నీకు ఓపెన్ చేసేసాను కదా, చెప్పేశాను కదా, నా పేరును కలుగుండు, నా శక్తిని కలుగుండు, నీవు తినలేనంత ఆహారాన్ని నేను ఇవ్వబోయే దేవుడని, నీకు ధాన్యముతో తృప్తిపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. రెండవది ఏమిస్తానంటున్నాడు ఆయన మనకి? గట్టిగా చెప్పాలి. ఏమిస్తాడంట?
ఎవరికిస్తాడంట? ఎవరికిస్తాడంట అమ్మా? కాదమ్మా, నన్ను చెప్పనివ్వండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు చూడమ్మా. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నాకు అనేవాడికి ద్రాక్షారసం, కొత్త ద్రాక్షారసం నాకే ఇస్తానన్నాడు అనేవాడికి చెడుతనం ఉండొద్దని ప్రభు క్లియర్ గా సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం ఎవరికి అంటే, మొదటిదిగా దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళకి సమృద్ధి అయిన ధాన్యం. రెండవదిగా చెడుతనంతో అసలు మాకు పని లేదు, పాపముతో అసలు మాకు పని లేదు అన్నోళ్ళకి క్రొత్త ద్రాక్షారసం. ఒక విషయం చెప్పనా, నాకు గుండెలో నొప్పి వచ్చింది అన్న మనకు 25వ సంవత్సరంలో, ఆ గుండెలో ఉన్న కుళ్ళు తీసుకోమని చెబుతాను నేను ముందర. అప్పుడు ఆరోగ్యం నీకు అర్థమవుతుందా? రోగాలు ఎందుకు వస్తాయి? మనం చేసే పాపాల వల్ల కూడా రోగాలు వస్తాయి. ఆ విషయం తెలుసా అసలు మీకు? ఆ విషయం తెలుసా? ఏదో ప్రకృతి క్లైమేట్ మారో కాదు, నువ్వు చేసే పనికి మాల పనుల ద్వారా రోగాలు అటాక్ అవుతాయి నీ మీద. అర్థమైందా? అది హలో ప్రైజ్ ఎలా అంత సైలెంట్గా ఉంటారండి. హలో అంటే హలో అంటారు. ఇక నువ్వు ఫస్ట్ చెడుతనాన్ని విడిచిపెట్టు. నీకు ఆరోగ్యం ఎందుకు ఉండదు నన్ను అడుగు. దేవునికి స్తోత్రం కలుగునగా. మూర్ఖత్వాన్ని విడిచాయి, చెడుతనాన్ని బయటకు బాగొట్టు. ఎందుకు వస్తుంది నీకు రోగం? దేవునికి మహిమ. నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టిన వాళ్ళకి దేవుడు క్రొత్త ద్రాక్షారసం ఇస్తాడంట, బలమైన ఆరోగ్యం ఇస్తాడంట, అద్భుతమైన ఆరోగ్యం ఇస్తాడంట, అద్భుతమైన సంతోషాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు మూడోది ఏం పంపుతానన్నాడు దేవుడు మనకి? ఏమమ్మా? ఏ తైలం అంటది? ఏంటిదమ్మా? సరే, తైలము అనే మాటకి మీరు ఉపదేశం చెప్పేశారు. అభిషేకం పంపుతాడంట. ఏం పంపుతాడంటమ్మా దేవుడు మనకి? అభిషేకం. ఎవరికి పంపుతాడంట? నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం ముగించేశా. మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లుగా ప్రదీపమునకు, అమ్మ మొత్తం చదవాలి సెంటెన్స్. ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యము మందసం ఎదుటనున్న దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీపము నిత్యము వెలుగుచుండాలి అనండి మాట. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒలీవల నూనె చెప్పాలి. ఒలీవల నూనె పోయాలి. అక్కడ ఒలీవల నూనె ఉంది. అభిషేకానికి ఉపయోగించేదే ఒలీవల నూనె, ఆలివ్ ఆయిల్ అంటారు. అర్థమైందా? అభిషేకానికి మామూలు తైలం అసలు ఉపయోగించకూడదు. ఎవరినైనా అభిషేకిస్తున్నారు అంటే వారిని ఒలీవల నూనెతో అభిషేకించాలి. ఇప్పుడు ఒలీవల నూనె ఎట్టొస్తుంది? తైలం ఎట్లా వచ్చింది? దంచి యేసు రక్తం 25లో అందరిని దంచడమే. దేవునికి స్తోత్రం కలుగునగాక. దంచుతుంటే నూనె వస్తుంది, దంచబడుతుంటే అభిషేకం పంపబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వెంత దంచబడతావో అంత అభిషేకం నీ మీదకి వస్తుంది. నువ్వెంత నలిగిపోతావు అంత అభిషేకం నీ మీదకి వస్తుంది. యేసయ్య కోసం నలిగిపోయే కృపను పొందుకొందువుగాక. దంచుతే వస్తుందంట నూనె, దంచుతే పంపుతాడంట తైలం. దేవునికి స్తోత్రం. చూడండి అమ్మా, ఆ ఒలీవ కాయ దంచబడుతుంటే వస్తుందా, అట్టాగుంటే కారిపోతున్నా దాంట్లో నుంచి తైలం? దంచబడుతుంది, రోకల బండలతో దంచబడుతుంది. నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, రక్తం వస్తుంది, వేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, తల బాదుకోవాల్సి వస్తుంది. అంటే నేను లోకానుసారంగా చెప్పట్లేదు, దేవుని కొరకు ఎంత బాధ అయినా నువ్వు సహించగలగాలి. దేవుని కొరకు నువ్వు ఎంత నలిగిపోతావో, దేవుని కొరకు ఎంత సమయాన్ని ఇచ్చేస్తావో, దేవుని కొరకు ఎంత ప్రయాసపడతావో, నీకు ఎంత నొప్పి కలిగిన దేవుని కొరకు నువ్వు నలిగిపోతున్నావంటే నీకు మొదటిలో దిగిన అపోస్తుల మీదకి దిగిన అగ్ని కణాలు దేవుడు మన మీదకి పంపగలిగిన దేవుడు ఆయన. ఆ ఒలీవల తైలమును పంపగలిగిన దేవుడు ఆయన. నువ్వు నలిగిపోతావు అంటే నేను అభిషేకంతో నింపుతా ఉంటాడు, క్రొత్త తైలము పంపుతా ఉంటాడు, క్రొత్త అభిషేకం ఇస్తా ఉంటాడు, అన్య భాషలు ఇస్తా ఉంటాడు. నువ్వు నలిగిపో దేవుని కొరకు,
నూతన వరాలు పంపుతూ ఉంటాడు, పరలోక ఈవులతో నింపుతూ ఉంటాడు. యేసయ్య కొరకు ఎంత నలిగిపోతుంటే అంతగా పరలోకపు యొక్క ఆశీర్వాదాలతో నింపబడతావు, ఆత్మ సంబంధమైన కృపతో నింపబడతావు, ఆత్మ సంబంధమైన దేవుని శక్తితో నింపబడతావు. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందమ్మా? హలో, అర్థమైందమ్మా? ఇప్పుడు ఏం అర్థమైంది? చివరిది అర్థమైందా? ముందు మర్చిపోయావరా? ఏం అర్థమైందమ్మా? అసలు దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు? నేను ఇక ధాన్యం ఇస్తాను, హల్లెలూయా, క్రొత్త ద్రాక్షారసం ఇస్తాను, తైలాన్ని పంపుతాను. వెంటనే నీకు రిజల్ట్ రావాలి, వెంటనే నీకు వాగ్దానం రావాలంటే మనం ఏం చేయాలమ్మా? పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు సమాధానం ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? నువ్వు గనక నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, నాకేంటి రోగాలు వస్తున్నాయి అంటే తంత ఎవరికి ఇస్తాడని కూడా చెప్పాను నేను అక్కడ. క్రొత్త ద్రాక్షారసం ఎవరిలో పనిచేసిద్ది, ధాన్యం సమృద్ధిగా ఎవరిలో ఉంటుంది, ఆ క్రొత్త తైలం ఎవరికి ఉంటుందని కూడా చెప్పాను నేను. ఊరికి నా వాగ్దానం ఒక్కడే పట్టుకొని లింగోలు ఇట్టుకోమంటే 25 అంతా ఈ వాగ్దానం ఏమీ జరగలేదు. తప్పు అంతా నా మీద వేసావో దంచుడు. దేవుడు దంచడానికి నాకు కృపనిచ్చునుగాక, బలం ఇచ్చునుగాక. ఒకళ్ళు పోతే 10 మంది ఆత్మలు వచ్చి పడతాయి సంఘంలో. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇక క్షమించే పరిస్థితే లేదు. దేవునికి స్తోత్రం. గాయపడిన గొర్రెను నేను, ఇంకా ప్రతి వాక్యానికి నాకు వెళ్ళాల్సింది ఇంటికి. వచ్చే 25 ఇంకా మూర్ఖత్వంగా ఉంటే 24 వాక్యాలకు 25. ఎందుకంటే దంచమన్నాడుగమ్మా. అభిషేకం కావాలంటే దంచాలా వద్దా? నువ్వు గాయపడాలా వద్దా? గాయపడాలంటే రంపాలు పౌరుగులు ఏమి దేను, మాట గాయపరిసిద్దంట. విషయం తెలుసా నిన్ను? మామూలుగా గుండెలు చీల్చి పంపిస్తా ఒక్కొక్క వారం అందరినీ. దేవునికి స్తోత్రం కలుగునక. ఉంటే దేవునికి స్తోత్రం, ఊడితే దేవునికి హల్లెలూయా, ఆమేన్, స్తుతి మహిమ. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఈ వాగ్దానం నీ జీవితంలో పని చేయాలన్నా, ధాన్యం నువ్వు అనుభవించాలన్నా, క్రొత్త తైలం, ఈ క్రొత్త ద్రాక్షారసం అనుభవించాలన్నా, క్రొత్త తైలం నీలోనికి పంపబడాలన్నా, మనం ఉండవలసిన పరిస్థితిని కూడా దేవుడు మాట్లాడాడు అక్కడ. అర్థమవుతుందా? మనము ధాన్యం, మన సమృద్ధిగా ఉండాలంటే మనము యేసయ్యను కలిగి ఉండాలి, యేసయ్యను వదిలిపెట్టకూడదు అసలు. ఇక రెండో విషయం, మనము క్రొత్త ద్రాక్షారసాన్ని కలిగి ఉండాలంటే మనలో ఉన్న చెడుతనానికి మనం దూరంగా ఉండాలి. ఇక మూడవది, మనకి క్రొత్త తైలం పంపబడాలి, అభిషేకం పంపబడాలి, పరలోకపు యొక్క ఆత్మ సంబంధమైన వరాలు పంపబడాలంటే నువ్వు దేవుని కొరకు నలిగిపోవాలి, దేవుని కొరకు కష్టపడాలి. ఇప్పటికైనా నీ కోసం ఏమన్నామమ్మా? కష్టపడతానయా నాకున్నవన్నీ. ఇది అసలు ఎవ్వరూ చెప్పరు. ఇది ఎవ్వరని చెప్తారా? హలో, హల్లెలూయా చెప్పమల్లా. నేను హలో అంటే నీ పనిలోనే ఉపయోగిస్తా. దేవునికి స్తోత్రం. ఏం చేశానయ్యా నీ కోసం, ఏం చేశానయ్యా నీ కోసం ఈ వాగ్దానం ఇచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ వాగ్దానం ఇచ్చావని. ఇప్పటికైనా ఒక ఆత్మనైనా నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ వాగ్దానం ఇచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ వాగ్దానం ఇచ్చావని. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకునిచ్చావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. నీ ఇచ్చిన నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. అందరూ చెప్దాం. ఇప్పటికైనా నీ కోసం నేను నలిగిపోతానయ్యా, ఇప్పటికైనా
నా దేవుడు 21 రోజుల అభిషేకం నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నలిగిపోవాలి ఆయన కోసం. దేవునికి స్తోత్రం. ఆయన ఇస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు, ఆయన తప్పేమి లేదు. దేవుడిని తప్పెత్తి చూపించడానికి ఏ పొల్లు ఆయనలో తప్పు లేదు. ఆయన అభిషేకాలు ఇస్తున్నాడు. నువ్వేం చేయాలంటే, నీవు ఇప్పుడు 3 చెప్పాను కదా, దాన్ని ఏమి ఇస్తానన్నాడు. ఇంకా ఇచ్చేనోడు ఇంకా ఇస్తానని చెప్తున్నాడు నీకు. ఇంక ఇస్తూనే ఉంటాడు. ఆయన చేతులు ఇలా ఉంటాయి అంట, ఆయన చేతులు ఇలా ఎప్పుడు ఉండవంట. నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా దేవుని చేతులు ముడవబడి ఉండవు, తెరవబడి ఉంటాయి. ఇచ్చే దేవుడు ఇంకా ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. ఈ రోజు కూడా చెప్తున్నాడు, దాన్ని ఇచ్చేస్తానన్నాడు, క్రొత్త ద్రాక్షారసం అంటున్నాడు, తైలం అని వేస్తున్నాడు. ఇంకా ఇస్తాననే ప్రాసెస్లోనే ఉన్నాడు ఆయన. ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది ఇప్పటికైనా మనం యేసయ్యని కలిగి ఉండడం నేర్చుకుందాము. ఇప్పటికైనా మన జీవితంలో ఏం చేయాలమ్మా? చెడుతనానికి దూరంగా ఉండడం, చెడుతనాన్ని అసలు విసర్జించడం, దాని నుంచి మనం పారిపోవడం చేద్దాము. ఇక 3వదిగా నలిగిపోవడం. ఇంక ఇప్పటికైనా నలిగిపోకపోతే నేనేమి చేయలేను. ఇంక ఇప్పటికి కూడా దేవుని కోసం ప్రయాసపడకపోతే, దేవుని ఉద్దేశాల కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని పని కొరకు పాటు పడకపోతే, ప్రయాసపడిపోతే ఇక నేనేమి చేయలేను. దేవుడు ఇంత గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు కాబట్టి మనము కూడా ఆయన కొరకు నలిగిపోదుముగాక. నేను అంటాను, నువ్వెంత నలిగితే అంత మహిమగా మార్చబడతావు. అర్థమైందా? నువ్వెంత నలిగితే అంత ఆశీర్వాదకరంగా మార్చబడతావు. యేసయ్యలో నలగండి. ఈ లోకములో నువ్వు ఎంత కష్టపడినా బోడుగుండే. ఏ గుండమ్మా? ఎంత కష్టపడినా చిరిగిపోయిన సంచిలో ఈ ఒక్క అవకాశం నా దేవునికి ఇచ్చి చూడండి. 25వ సంవత్సరంలో 25వ సంవత్సరం అంతా నా యేసయ్య కోసం కష్టపడి చూడండి. నా యేసయ్యలో బ్రతకటం ఒక్కసారి ఒక్క సంవత్సరం అలా చూడండి. మీరు ఒక్క సంవత్సరం అంటే మీ పనులు చేస్తూనే యేసయ్య కొరకు ఎక్కువగా కష్టపడటానికి, యేసయ్యలో ఎక్కువగా నలిగిపోవడానికి, యేసయ్య పనంటే ముందు ఉండడానికి ఒక్క సంవత్సరం చూడండి. ఎలా ఉంటుందో మీ జీవితం మీకు అర్థమవుతుంది. చేసి చూడండి. చేయకుండా మాటలతో వద్దు, చేసి చూపించండి. 25వ సంవత్సరంలో కొన్ని సంవత్సరాలుగా నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నువ్వు పనికి వెళ్ళిన దగ్గర నుంచి, నువ్వు సంపాదిస్తూనే ఉన్నావు. ఏమైనా ఉందా జీవితం? లోకంలో కష్టపడుతూనే ఉన్నావు. ఏమైనా మారిందా ఆశీర్వాదకరంగా? ఎబ్బే. కానీ ఒక్కసారి నా యేసయ్య కోసం నలిగిపో, ఒక్కసారి నా యేసయ్య కోసం కష్టపడు, ఒక్కసారి నా యేసయ్య కోసం ఒక్క సంవత్సరం నువ్వు చూడు. ఒక్కసారి అలాగా నా యేసయ్యని ఎంత మహిమ పదవులో నా ప్రభుని నిలబెడతాడో, ఎంత ఆశీర్వాదకరంగా నా ప్రభుని నిలబెడతాడో, ఎంత దీవెనకరంగా నా ప్రభుని నిలబెడతాడో ఒకసారి నీకు అర్థమవుతుంది. కాబట్టి మనము ధాన్యముతో, క్రొత్త ద్రాక్షరసముతో, క్రొత్త తైలముతో ఇక్కడ నుంచి తిరిగి వెళ్దాం. ఈ రోజున వాగ్దానపు అభిషేకాన్ని నేను నీ మీదకు పంపుతున్నాను. నా దేవుడు ఎవరికైతే ఈ రోజున తైలం ఇస్తున్నాడో వాళ్ళకి ఆ ప్రామిస్ చేస్తున్నాడు. ఆ ప్రామిస్ ఖచ్చితంగా నెరవేరుస్తాడన్నమాట ఎంత నిజమో, ఆ ప్రామిస్ నీలో నెరవేరటానికి నువ్వు ఎలా ఉండాలి అన్న మాట కూడా అంతే నిజం. అర్థమవుతుందా? నీకు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. అంటే నీ తల మీదకి తైలము, ఈ ఒక అచ్చమైన కాయలను దంచి తీసినటువంటి ఆలివ్ ఆయిల్ నీ తల మీదకి వస్తుందంటే నీ 3 వస్తాయి. ఒక్కసారి నీ తల మీద నేను ఆయిల్ పెడతాను, కానీ 3 ఆశీర్వాదాలు టప్ 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 అని దిగి వస్తాయి నీ దాని మీదకి. ఏంటివి? ధాన్యము, క్రొత్త ద్రాక్షరసము, తైలం. ఓకేనా? ఈ 3 నీ మీదకి వస్తాయి. ఇవి జరగాలంటే నువ్వు పని జరిగించాలి. ముందుల నీ తల మీదకి వచ్చి అలా నిలబడిపోతాయి. అవి జరగాలంటే యేసయ్యని కలుగుంటే ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. రెండోది జరగాలంటే చెడుతనానికి అసలు నీకు సంబంధమే ఉండకూడదు. అప్పుడు క్రొత్త ద్రాక్షరసం కూడా పనిచేసిద్ది నీలో. 3వది జరగాలంటే ఆత్మ సంబంధమైన వరాలన్నీ టపా టపా నీ మీదకి ప్రార్థన చేసినప్పుడల్లా దిగొచ్చేయాలంటే నలిగిపోవాలి. ఓకేనా? వాగ్దానం ఇస్తున్నాను, వాగ్దానం నీ తల మీద ఉంటుంది. ఆ వాగ్దానం నీ తల మీదే ఉంటుంది కదా, నీ దగ్గరే ఉంటుంది కదా. వాడుకోవడం నేర్చుకో, ఎలా వాడాలో నేర్చుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎట్టగా నా తల మీదకి వచ్చిందిగా, అయిపోయింది నా జీవితం, ఏమి చేయకుండా అవేం పని చేయవు. మళ్ళీ నీ తల మీదకి వచ్చిన వాగ్దానం పని చేయాలంటే నువ్వు కదలాలి. ఎలా కదలాలో కూడా చెప్పా. ధాన్యానికి ఏం చేయాలో చెప్పా, క్రొత్త ద్రాక్షరసంకి ఏం చేయాలో చెప్పా, క్రొత్త తైలంకి ఏం చేయాలో చెప్పా. 3 ఇప్పుడు నీ మీదకి వస్తున్నాయి. 3 నీ మీదకి వస్తున్నాయి. హలో, గట్టిగా చెప్పాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది పేర్లు మాత్రమే బయలుపరచబోతున్నాడు. వాళ్ళు చాలా అదృష్టవంతులు, లక్కీ, చాలా గొప్పవారు, చాలా పుణ్యాత్ములు. నేనేం చెప్పలేను. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.